నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో అంగరంగ వైభవంగా నిన్నైతే మొదలైంది. సో ఈరోజు కూడా కొనసాగబోతుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న ఈ యుద్ధ వాతావరణము, అదేవిధంగా ఇంధన కొరతను దృష్ట్యా సో ఇంతకుముందు నెల్లూరులో కావలి పరిసర ప్రాంతాల్లో మహానాడును భారీ ఎత్తున నిర్వహించాలని చూసినా కూడా సో ఇంధన కొరత దృష్ట్యా సో పొదుపు చేయాలని చెప్పి మనము ఒక రాజకీయ పార్టీని నడుపుతా, అది కూడా అధికారంలో ఉండి జనాలకు మనము ఆదర్శంగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో హైబ్రిడ్ మోడల్ని ఎంచుకొని సో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే నిర్వహించడం జరిగింది. సో ప్రతి నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయి నాయకులు, అదేవిధంగా మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు కూడా వారి వారి జిల్లాల్లో వారి పార్టీ కార్యాలయాల్లో నిన్న హైబ్రిడ్ విధానంలో మహానాడునైతే నిర్వహించడం జరిగింది. అది సూపర్ సక్సెస్ అయితే అయ్యింది. సో ఇందులో ప్రధానంగా మనము గమనించవలసినటువంటి విషయాలు రెండు తీర్మానాలు అయితే చేశారు. అదేంటంటే, ఒకటి, మహిళలకు వచ్చే ఎన్నికల నుంచే 2029 ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఆ ఎన్నికల నుంచే సో 175 సీట్లు ప్రస్తుతానికైతే పెరగలేదు కాబట్టి 175 సీట్లు ఒకవేళ పెరిగి 225 అయినా 30 అయినా సో మొత్తం సీట్లలో 33% సీట్లను మహిళలకే కేటాయిస్తాము. మన పార్టీనే ముందుగానే మొదలు పెడదాము. సో మహిళలకు ఆస్తి హక్కు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మహిళా యూనివర్సిటీ పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీనే. సో మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీనే. సో అదే కోవలో ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు కావచ్చు, పార్లమెంటు స్థానాలు కావచ్చు, వాటిలో కూడా 33% రిజర్వేషన్ కల్పించే విధంగా సో మేము చర్యలు తీసుకుంటామని జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ గారు నిన్న మహానాడు వేదికగా ఆయనైతే స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా సో దేశవ్యాప్తంగా అంటే ఈ మహిళా బిల్లు ఏదైతే ఉందో అది పార్లమెంటులో మొన్న బిల్లు పాస్ కాకపోవడంతో ఏ విధంగా ఈ ప్రతిపక్షాలు అడ్డుకున్నాయో, ఒకవేళ మళ్ళా బిల్లు పెట్టినా పెట్టకపోయినా పాస్ అవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం వచ్చే 2029 జరగబోయే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ని కల్పిస్తామని చెప్పి ఆయన కుండ బద్దలు కొట్టి చెప్పారు. సో ఇక మహిళా నాయకురాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో ఇక రాబోయే ప్రతి ఎన్నికల్లో 2029 కాదు 34 కావచ్చు, దాని తర్వాత జరిగే ఏ ఎన్నికైనా కానీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోయేది దాదాపుగా 33% వరకు మహిళలే ఉండబోతున్నారు. మహిళల చేతిలో పార్టీ పెట్టబోతున్నాము, మహిళలే పార్టీని నడిపించాలని చెప్పి చాలా సంచలనమైనటువంటి ప్రకటన అయితే చేశారు. ఇది ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయబోతున్నాము అని చెప్పి ఒక బాంబు పేల్చారు. సో ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడైతే పార్టీని బలోపేతం చేయబోతాము అని ప్రకటించగానే ఒక్కసారిగా ఉలిక్కి పడిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేటలో ఎందుకు పెడతారు? మొన్న రోసయ్య విగ్రహం పెట్టారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టారు, ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతా ఉన్నారు. ఇలా ఆంధ్రోల విగ్రహాలంతా ఒక్కొక్కటి పెట్టుకుంటా వెళ్ళిపోతారా అని చెప్పి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిన్నైతే కనుక నిరసనలాగే చేశారు. సో వాళ్లకు ఎందుకు ఇంతలా ఉలికి పడుతున్నారంటే, బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, ఆ పార్టీకి ఓట్లు వేస్తూ ఉండేవాళ్ళు కావచ్చు, అది సింహభాగము తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. తెలుగుదేశం పార్టీ సింపథైజర్సే బీఆర్ఎస్ పార్టీగా అది రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదు కాబట్టి బీఆర్ఎస్కు ఓట్లు వేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ వెంట నడుస్తూ ఉన్నారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలం పుంజుకుంటే, బలపడాలని ప్రయత్నిస్తే, అందులో ఉన్నటువంటి మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్ తెలుగుదేశం వైపుకు వెళ్ళిపోతే మనకు పార్టీకి పెద్ద దెబ్బ తగులుతుంది అనేటువంటి ఉద్దేశంతో, అంతెందుకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఆఖరికి కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళే కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఆ క్యాడర్ దృష్ట్యా అవినాభావ సంబంధం ఉంది. సో ఇప్పుడు కనుక తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలం పుంజుకోవాలని చూస్తే అది బీఆర్ఎస్కి గట్టి ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశాలు ఉంది. సో ఇప్పుడే ఓటమిలో నుంచి తేరుకోలేకుండా ఇప్పుడిప్పుడే తేరుకునేదానికి ప్రయత్నిస్తున్నటువంటి బీఆర్ఎస్కు ఒకవైపు చెల్లెల రూపంలో, మరోవైపు తెలుగుదేశం రూపంలో 2 షాకులే తగిలింది. సో ఇప్పుడు మన కవిత గారు చీల్చే ఓట్లు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఇక్కడ బలపడి ఇక్కడ పోటీ చేస్తే అది చీల్చబోయే ఓట్లు కావచ్చు, ఆ 2 ఓటు బ్యాంకు కూడా బీఆర్ఎస్దే కావడంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఉలిక్కి పడింది. అదేవిధంగా మొన్నప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు నేరుగా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇంటికెళ్ళి కలిసి మాట్లాడి చర్చించి వెళ్ళినటువంటి విషయం కూడా మనకు అందరికీ
తెలిసిందే. ఆ చర్చల్లో సో ఎన్డీఏ ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయో అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో కూడా కలిసి పోటీ చేయబోతున్నాయి అనేటువంటి వార్తలు అప్పట్లో వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న నారా లోకేష్ గారు ప్రకటించినటువంటి ఈ రెండింటిని కనెక్ట్ చేసుకొని సో తెలుగుదేశం పార్టీ సో తెలంగాణలో కూడా పోటీ చేయబోతుంది అనే వార్తకు బలం చేకూరింది. సో ఒక్కసారిగా బీఆర్ఎస్ వాళ్ళు సో ఇప్పుడు ఆంధ్రోళ పార్టీకి ఇక్కడేం పని, మరి దీన్ని ఎవరు ఆదరిస్తారు, ఎవరు ఆదరించకపోతే ఇంకా ఉలికిపాటు ఎందుకు, సో వీళ్ళే ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని అక్కడ పెడతామని చెప్పి హామీ తప్పి ఎన్నో రకరకాల కుంటి సాకులు చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేస్తా వచ్చి ట్రాఫిక్ అని లేకపోతే అక్కడ స్థలం లేదని అక్కడ ఇప్పుడు విగ్రహాలు పెట్టకూడదని అక్కడ ఫ్లైఓవర్ వస్తూ ఉందని చెప్పి రకరకాల కారణాలతో పెండింగ్ పెడితే రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి నేనే వచ్చి ఓపెన్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అక్కడ విగ్రహం కూడా ఓపెన్ అవ్వబోతుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సో చాలా వరకు రేవంత్ రెడ్డి గారికి సపోర్టుగా కూడా ఉన్నారు. సో వాళ్ళను ఎప్పుడూ కూడా ఆయన ప్రేమతోనే చూసుకుంటున్నారు. వాళ్ళు అడిగిన కోరికలు కూడా తీరుస్తూ ఉన్నారు. ఆ కోరికలో భాగంగానే ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనక నడుస్తున్నటువంటి కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలపడేటువంటి ప్రయత్నాలు మొదలు పెడితే వాళ్ళు కూడా తిరిగి తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో ఒకవైపు బీఆర్ఎస్కు మరోవైపు కాంగ్రెస్ పార్టీకి అని కాదు కానీ రేవంత్ రెడ్డికి పర్సనల్గా ఆయన వెంట నడుస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతుంది. సో ఆంధ్రప్రదేశ్ కన్నా ఒకవేళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాకుండా సో సపరేట్గా ఎన్నికలు వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ కన్నా ముందుగా తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వము బీజేపీ జనసేన మరియు అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రకటించినట్లు నిన్న తెలుగుదేశం పార్టీ మొత్తం 3 కలిసి ఎన్డీఏగా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే పోటీ చేశారో ఆ విధంగా కనుక తెలంగాణలో కనుక పోటీ చేస్తే సో త్రికోణ పోటీ అయితే జరగబోతుంది. ఈ త్రికోణ పోటీలో ఎవరికి లబ్ధి చేకూరబోతుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సో ఎట్టకేలకు నిన్న పెట్టినటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్లు కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో కూడా పార్టీ బలపడబోతుంది, బలం పెంచుకోబోతున్నాం, అక్కడ కూడా కార్యాచరణ మొదలు పెట్టబోతున్నామని నారా లోకేష్ గారు ప్రకటించడంతో తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు సో ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆనందంగా నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా ఆనందోత్సవాలు జరుపుకున్నారు. సో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో కూడా పూర్వ వైభవం తీసుకొని వస్తామని చెప్పి వాళ్ళైతే ప్రకటిస్తూ ఉన్నారు. మరి చూద్దాం, మరి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయబోతుందా? ఒకవేళ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే వాళ్ళు చీల్చబోయేటువంటి ఓట్లు ఎవరివి, మెయిన్గా బీఆర్ఎస్ వాళ్ళవా లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించినవా లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవా, ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుందో తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.